కెమెరా వస్తుంది. మీరు కొద్దిగా కరెక్ట్. 2014-19 అయితే దాదాపు 100 పార్కులు యాక్చువల్గా పునరుద్ధరించాలని, ఎక్కడైతే పార్కులకి లేఅవుట్లో స్థలాలు వదిలారో ప్రతి లేఅవుట్ని బయటకు తీయమని ఆ రోజు అధికారులకు ఆదేశించాను. ఆ విధంగా దాదాపు మెజారిటీ పార్కులను యాక్చువల్గా చేశారు. దాంట్లో పిల్లలకి చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది. పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అసలు ఇప్పుడు పోయి ఆ ఎక్విప్మెంట్ మీద ఎక్కితే అవన్నీ రీపోయేటట్టుగా ఉన్నాయి, అన్నీ రాసుకుంటున్నాయి, మూవ్ కావట్లా. నిజంగా ఎంత దారుణం. ఎంత పక్కనే చక్కటి ఒక స్కూల్ ఉంది, 1000 మంది పిల్లలు ఉన్నారు, ఈ కాలనీ ముందు ఆడుకుంటారు. ఒక సదుద్దేశంతో ఆ రోజు చక్కగా 2014-19 చేసిన పార్క్ ఇది. అయితే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పిల్లలు చక్కగా ఆడుకోవాలి, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవాలి, అటువంటి ఫెసిలిటీస్ చేయమంటే ఈరోజు మళ్ళీ నెల్లూరులో ఉన్న 54 డివిజన్లో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా పునరుద్ధరించడానికి, ఎక్విప్మెంట్ చేయడానికి ఈరోజు ఈ నేతాజీ పార్క్ అంటారు. ఈ పార్కుకి 40 లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. 40 లక్షల రూపాయలతో లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంటు, లేటెస్ట్ ప్లే ఎక్విప్మెంట్. ఇవాళ ఆ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చింది కంప్లీట్గాను. ఆ ఎక్విప్మెంట్ మొత్తం శంకుస్థాపన చేసాం ఇవాళ మేము. ఈరోజు లోకల్లో ఉన్న నాయకులందరితో కలిసి, వార్డు నాయకులు వాళ్ళందరితో. ఇది ఒక నెల రోజుల అధికారులకు ఆదేశిస్తున్నా, కరెక్ట్గా 30వ రోజు ఇవాళ నుంచి లెక్కబెట్టి 30వ రోజుకి ఇదంతా యాక్టివిటీకి రావాలి, పిల్లలు చక్కగా ఆడుకోవాలి. వీలైతే ఇది పెద్ద పార్కు, వీలైతే ఒక స్కేటింగ్ కూడా తయారు చేయమని చెప్పాను. ఒక స్కేటింగ్ కూడా యాక్చువల్గా చేయమని చెప్పాను. నేను అందరికీ ఒకటి చెప్పేది, నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు 54 డివిజన్లు అన్నిట్లోనూ మంచి ఎక్విప్మెంట్ ఇస్తాం. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా ఏదైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో పిల్లలకి చక్కటి ఎక్విప్మెంట్ ఇచ్చేటట్టుగా, పెద్ద గ్రౌండ్స్ ఉంటే అక్కడ బాస్కెట్బాల్ కోర్టు, ఇంకా పెద్దది ఉంటే ఫుట్బాల్ కోర్టు, అవన్నీ చేసేట్టుగా చేయడం జరిగింది. 1 by 1 చేస్తున్నాం. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు ఆయన గైడ్ చేస్తున్నాడు. ఆ విధంగా 1 by 1 చేస్తున్నాడు. అందరూ కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.